ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం ఒకటి అతి త్వరలో ప్రజల ముందు ఆవిష్కృతం అవబోతోందంటే అవునని చాలామంది పరిశీలకులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి మార్పు. ఇది ఏదో రాజకీయ కుట్ర ద్వారానో వెన్నుపోటు ద్వారానో లేదా మరొకటో కాకపోవచ్చు. వైసీపీ కూడా ఈ మేరకు చాలా అంచనాలను వెల్లడిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన అధికార పీఠాన్ని వారసత్వ సంపదగా తన కుమారుడికి అప్పజెప్పాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఒకే ఒక్క అడ్డంకి లేదా ఒకే ఒక్క అనుమతి కావాలని భావిస్తున్నారు. హస్తిన పీఠం ఏమాత్రం ఊన్నా లేదా ఒప్పుకున్న ఇమీడియట్గా పదవి మార్పు జరిగిపోతుంది. అధికార పీఠాన్ని కుమారుడికి అప్పచెప్పడం జరిగిపోతుంది. ఈ మేరకు సన్నాహాలు కూడా పూర్తవుతున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఆ మేరకు ఒత్తిడి జరుగుతోంది. ఆ ఒత్తిడి వల్ల ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇప్పటికే కొన్ని అనారోగ్య సమస్యలను ఆయన ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్తి స్వస్థతతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అధికార బదిలీ జరిగిపోతే ఆ తర్వాత ఖచ్చితంగా తన కుమారుడు నిలదొక్కగలుగుతాడు. వెన్నుదన్నుగా కొంతకాలం ఆయనకి రాజకీయ పాఠాలు ఒక తండ్రిగా కాకుండా గురువుగా నేర్పేటువంటి అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇది ఈ మధ్యకాలంలో చాలా వేగంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకని ఈ రకమైన మార్పుకు ఇంత తొందరపడుతున్నారు అన్నప్పుడు, ముఖ్యంగా అధికారం ఎంతో కష్టపడితే దక్కింది, దాన్ని కొంతమందితో పంచుకోవాల్సి వచ్చింది. కూటమిలో జనసేన బీజేపీతో అధికారాన్ని పంచుకోవాల్సి వచ్చింది. కాబట్టి అధికార బదిలీ సజావుగా సాగకపోతే, ఎందుకంటే చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అధికార బదిలీ జరగకపోతే తర్వాత చాలా కష్టమైపోతుందన్నది భావన. అధికార బదిలీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అయితే స్థానికంగా కూటమి సభ్యుల అభిప్రాయాలు లేదా వాళ్ళ అనుమతులు అక్కర్లేకపోయినా ఢిల్లీ గనక అనుమతిస్తే తప్పకుండా అధికారం బదిలీ జరిగిపోతుంది. ఎందుకని ఢిల్లీ అనాలి అంటే, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం దాదాపు 134 స్థానాలతో బలమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పటికీ అధికారాన్ని మరో ఇద్దరు కూటమి సభ్యులతో పంచుకోవడం వల్ల ఆ ఇద్దరు కూడా మరి ఢిల్లీ చేతుల్లో దాదాపు కీలుబొమ్మలే. కాబట్టి ఢిల్లీ కనుక అంటే ఆ ఇద్దరు అన్నట్టే. అందులో ఒకటి బీజేపీ, రెండు జనసేనను కంట్రోల్ చేయగలిగిన శక్తి కానీ జనసేనను ఒప్పించి మెప్పించగల శక్తి సామర్థ్యాలు కానీ ఢిల్లీ చేతుల్లోనే ఉన్నాయి. కానీ మరి జనసేన ఎందుకు ఒప్పుకుంటుందా? ససేమిర ఒప్పుకోదా? ఎందుకంటే ఢిల్లీ రాజకీయాల్లోకి చంద్రబాబుని లేదా పవన్ కళ్యాణ్ని తీసుకెళ్లాలని భావించినటువంటి బీజేపీ ఇక్కడ ఒక రూట్ మ్యాప్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఆ రూట్ మ్యాప్ ప్రకారం ఇక్కడ అధికార బదిలీ జరిగిపోతుంది. అధికార బదిలీ జరిగిన తర్వాత జనసేన అధినేత ఢిల్లీకి వెళ్ళిపోతారు. అట్లాగే జాతీయ రాజకీయాల్లో
కీలక సలహాదారుగా చంద్రబాబు ఉంటారు. మరి ఇక్కడెవరు ఉంటారు? జనసేన కార్యకలాపాలు లేదా రాష్ట్ర స్థాయి వ్యవహారాలు చూసుకోవడానికి జనసేన ప్రస్తుత అధినేత సోదరుడు ఎమ్మెల్సీగా రంగప్రవేశం చేస్తారు. అంటే పూర్తిగా రాష్ట్రంలో కొత్త రాజకీయాలు ప్రజలు చవిచూడబోతున్నారు. సరికొత్త రాజకీయాలను ప్రజల ముందు ఆవిష్కరించడానికి కూటమి సిద్ధమైపోతోంది. ఎందుకని ఈ రకమైన ప్రతిపాదనలు వస్తున్నాయన్నప్పుడు ఇప్పటికే దాదాపుగా ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి తనయుడు పూర్తిగా అధికార యంత్రాంగాన్ని కానీ పార్టీని కానీ తన గ్రిప్లో పెట్టుకోవడానికి, తను హస్తగతం చేసుకోవడానికి పూర్తి పథక రచనతో ఉన్నారు. దాదాపు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారుల నుంచి కింది వరకు పూర్తిగా అందరూ కూడా షాడో ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే మెలుగుతున్నారు. అందువల్ల ముఖ్యమంత్రికి తెలియకుండా కూడా అనేక నిర్ణయాలు జరిగిపోతున్నాయన్నది కొంతమంది వినిపిస్తున్నటువంటి వాదన. ఇందులో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ పూర్తిగా అధికార బదిలీకి అన్ని రకాల కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. అధికార బదిలీ త్వరలో జరగబోతోంది. దాదాపుగా ఈ ఏడాది జూన్ జూలై మాసాల్లోనే దాదాపుగా అధికార బదిలీ జరిగేటువంటి అవకాశం ఉందన్న వార్తలు వినపడుతున్నాయి. ఖచ్చితంగా మరొక 2-3 నెలల్లోనే జరగచ్చు అన్నది ఒక వార్త. ఎందుకంటే ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే లేదా ఎన్నికలు ముందుకి ప్రీపోన్ అవుతే, పోస్ట్పోన్ కాదు ప్రీపోన్ అవుతే, ముఖ్యమంత్రిగా ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారుడు ప్రజల ముందు నిలబడాలి. భావి ముఖ్యమంత్రిగా ఆయన్ని పరిచయం చేయాలంటే ముఖ్యమంత్రిగా ఎంతో కొంత ఆయన పరిపాలనను ప్రజలు చూసి ఉండాలి. ప్రజలు ఎంతో కొంత ఆయన పరిపాలన సామర్థ్యాన్ని తెలుసుకొని ఉండాలి. ఆయనకి పరిపాలన అనుభవాన్ని వాళ్ళు తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచే ఆ మేరకు మరి అధికార పీఠంపై కూర్చోబెడితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా, జమిలీ ఎన్నికలు వచ్చి దాదాపు 2028లోనో 27లోనో వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి. అయితే ఈసారి పోరాటానికి చంద్రబాబు నాయుడు కాకుండా ఆయన కుమారుడు ఈ బాధ్యతను మొత్తం గెలుపు బాధ్యతను భుజానికి ఎత్తుకుంటారు అని ఒక వార్త. ఎందుకంటే ఇప్పటికే 75 ఏళ్ల వయసు దాటిపోతున్న నేపథ్యంలో ఆయన హుషారుగా ఉండొచ్చు. కానీ ఆయన కొంత విశ్రాంతి తీసుకోవాలన్నది కుటుంబ సభ్యుల భావనగా కనబడుతోంది. అంతేకాకుండా ఆయన మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుమారుడికి అధికార బదిలీ చేస్తే తద్వారా కుమారుడు ఎంతో కొంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తండ్రి వెన్నుదన్నుగా ఉంటాడు. కాబట్టి అధికార బదిలీ ఇప్పుడే చేయాలన్నది కుటుంబ సభ్యుల అందరి భావన. ఆ మేరకు ఒత్తిడి కూడా జరుగుతోంది అన్నది ఇవాళ వైసీపీకి చెందిన ఒకళ్ళిద్దరు ప్రతినిధులు మాట్లాడారు. అంటే అధికార బదిలీ తప్పదు, ఖచ్చితంగా జరుగుతుంది అన్నది తెలుగుదేశం వర్గాలు కూడా చెప్తున్నాయి. తమ భావి ముఖ్యమంత్రి ఎవరో ముందే తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం కీలకంగా కనబడుతున్నాయి. ఢిల్లీ ఈ మేరకు ఇప్పటికిప్పుడు అంగీకరిస్తుందా? బీజేపీ కేంద్ర నాయకత్వం లేదా ఎన్డీఏ నాయకత్వం ఈ మేరకు ఇప్పటికిప్పుడు అంగీకరిస్తుందా? ఎందుకంటే లోకేష్ నాయకత్వంలో మరి కూటమి రేపు ఎన్నికలకు వెళ్తే ఏం జరుగుతుంది? లేదు ఒక క్రౌడ్ పుల్లర్గా ఉన్నటువంటి జనసేన అధినేత పూర్తి స్థాయి సహకారం అందిస్తారా? ఆయన ఏమైనా మెలికలు పెడతారా? లేదు ఇప్పటికే 4 దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి పార్టీని మేము నిలబెట్టాము అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి రేపొద్దున ఇంకెన్ని డిమాండ్లు ఆయన తెర మీదకి తీసుకొస్తారు? లేదు 50-50 కావాలంటారా? అసలు బీజేపీ ఏ మేరకు వీరి కూర్చోబెట్టి సమర్థంగా సమన్వయం కుదర్చగలుగుతుంది?
ఇప్పటికే జనసేన అధినేత కొన్ని సంకేతాలు పంపారు. చంద్రబాబు ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని. ఎందుకంటే చంద్రబాబు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయన వయసులో పెద్దవాడు కాబట్టి ఆయన నేతృత్వంలో పనిచేయడానికి మేము సిద్ధం. ఆయన కుమారుడు కనుక ఒకవేళ ముఖ్యమంత్రి అయితే మేము చూసుకుంటాం అనే ఒక సంకేతం జనసేన పంపిందా? ఎందుకంటే లోకేష్ నాయకత్వంలో జనసేన పనిచేసే అవకాశం ఉందా? ఇది చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా బీజేపీ కూడా పునరాలోచన చేసేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. చంద్రబాబు రాజకీయ ఎత్తులు, జిత్తులు, వ్యూహాలు, కుట్రలు, వెన్నుపోట్లు ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనతో పొత్తు వల్ల బీజేపీ కొంత బెనిఫిట్ అవుతుందని భావించుండొచ్చు. జనసేన కూడా అంతే. కానీ వీటన్నిటికీ మించి ఆయన కంటే ఎక్కువ రాజకీయ వ్యూహరచన చేసే శక్తి మరి ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారుడిగా ఉందా? లేనప్పుడు ఆయనకి అధికార బదిలీ చేయడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. కీలకమైనటువంటి ఈ ఆలోచన, ఈ వ్యవహారం, దీనివల్లనే అధికార యంత్రాంగం మొత్తం కూడా స్తబ్దంగా మారిపోయింది, నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకంటే ఎవరి నిర్ణయాలన్నీ పాటించాలి, ఎవరి నిర్ణయాలని అమలు చేయాలి. ఒక పక్క ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు, కానీ షాడో సీఎం మాత్రం పూర్తిగా తన కనుసన్నల్లో తను చెప్పింది మాత్రమే అమలు జరగాలని చెప్తున్నప్పుడు రెండింటి మధ్య కొంత వైరుధ్యం ఏర్పడుతున్న మాట నిజమే. అందుకని అధికారులు చాలా స్తబ్దంగా నిష్క్రియాపరత్వంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో తమకు తాము నియంత్రించుకుంటున్నారని చెప్తున్నారు. ఇవి తాజాగా ఏదో వైసీపీను మరొకళ్ళు చెప్తున్నది కాదు. ఏదైతే ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి పత్రికలు, మీడియా సంస్థలు ఉన్నాయో అవి కూడా ఈ రకమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా అవినీతి పెచ్చరిల్లింది. ఆంధ్రజ్యోతి అయితే నేరుగానే రాసింది. కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్ల వారి కుటుంబ సభ్యులు లేదా భార్యలు తెలంగాణలోని ఒక వసతి గృహాల్లో బస చేసి ప్రతి పనికి ఇంత రేట్ అని చెప్పి ఆ రేటుతో పనులు, కార్యక్రమాలు చక్కబెడుతున్నారని నేరుగానే వార్తలు రాసింది. పరిపాలన గాడి తప్పింది అనేది వైసీపీ చేస్తున్నటువంటి విమర్శ. కారణం ఏంటంటే ఈ అధికార బదిలీ జరిగే వరకు అధికారులంతా కూడా ఊగిసలాటలో ఉన్నారు. ఎవరి మాట నాలి, ఏ పని చేయాలి, ఏం చేస్తే ఏ రకమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియక కొంత ఊగిసలాటలో ఉన్నారు. తద్వారా ఎక్కడికెక్కడ ఒక స్తబ్దత నెలకొంది. అంతేకాకుండా చాలామంది, దాదాపు 30-40 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లను విఆర్లో పెట్టారు, వేకెన్సీ రిజర్వ్లో పెట్టారు. కింది స్థాయిలో కూడా తమ మాట వినని పోలీస్ యంత్రాంగం దాదాపు 100 మందిని, వాళ్ళందరినీ కూడా పదవులు ఇవ్వకుండా, వాళ్ళకి బాధ్యతలు అప్పగించకుండా వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టారు. చాలా పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఈ పదవి బదిలీ ఏదో తొందరగా జరిగిపోతే తర్వాత అయినా కొంత మార్పు వస్తుందేమో అని చాలామంది ఆశిస్తున్నారు. చూడాలి. ఎందుకంటే ఢిల్లీ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా మరొక 3-4 నెలల్లోనే అధికార బదిలీ జరిగేటువంటి అవకాశం ఉందన్న వార్తలు మాత్రం వినపడుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని